ఓకే, వెల్కమ్ బ్యాక్ టు సుధాకర్స్ బయాలజీ. ఈరోజు మనం బ్లడ్ గ్రూప్స్ ఎలా చేయాలో చాలా ఈజీగా ప్రాక్టికల్గా అండ్ థియరీగా చూద్దాం. ఫస్ట్ థియరిటికల్గా చెప్తాను, సింపుల్గా నేర్చుకుందాం బ్లడ్ గ్రూప్స్ టెస్ట్ చేయడం ఎలాగో. ఫస్ట్ థియరిటికల్ ఇన్ఫర్మేషన్ అర్థమైతే ఈజీగా ప్రాక్టికల్ చేయవచ్చు. ప్రాక్టికల్ కూడా చూద్దాం. బ్లడ్ గ్రూప్స్ ఇది 9th క్లాస్ బయాలజీలో ఉంది, కనెక్టివ్ టిష్యూలో భాగంగా. బ్లడ్ గ్రూప్స్ కనుక చూసినట్లయితే 4 టైప్స్ ఉంటాయి: ఏబి మరియు ఓ. ఈ బ్లడ్ గ్రూప్స్ని 1900 సంవత్సరంలో కార్ల్ ల్యాండ్స్ స్టీనర్ అనుకున్నాడు. ఇక ప్రతి బ్లడ్ గ్రూప్లో కనుక చూసినట్లయితే యాంటీజెన్, యాంటీబాడీస్ అనేవి 2 ఉంటాయి. యాంటీజెన్ ఆర్బీసీలో ఉంటే యాంటీబాడీ మాత్రం ప్లాస్మాలో ఉంటుంది. యాంటీజెన్ యాంటీబాడీస్ ఏంటివో చూద్దాం ఒకసారి. బ్లడ్ గ్రూప్ ఏకి కనుక చూసినట్లయితే బ్లడ్ గ్రూప్ ఏకి యాంటీజెన్ ఏ, యాంటీబాడీ బి. అలాగే బ్లడ్ గ్రూప్ బికి యాంటీజెన్ బి, యాంటీబాడీ ఏ. బ్లడ్ గ్రూప్ ఏబికి యాంటీజెన్ ఏబి, యాంటీబాడీస్ ఉండవు. అలాగే బ్లడ్ గ్రూప్ ఓకి ఎలాంటి యాంటీజెన్స్ ఉండవు, యాంటీబాడీస్ మాత్రం ఏబి ఉంటాయి. ఇలా ఈ కారణం వల్ల మనం యూనివర్సల్ డోనార్ని ఏమంటాం? ఓ అని. యూనివర్సల్ రిసెప్టార్ ఏబి అని పిలుస్తాం. ఇక బ్లడ్ గ్రూప్కి మనకు కావాల్సింది బ్లడ్ గ్రూప్ కిట్. యాంటీసెరా ఏ, యాంటీసెరా బి, ఆర్హెచ్డి సెరా అనే 3 కెమికల్స్ ఉంటాయి బ్లడ్ గ్రూప్ కిట్లో. దీంతో మనం చేయవచ్చు సింపుల్గా. బ్లడ్ గ్రూప్ చేసే ముందు ఏం చేయాలంటే ఫస్ట్ మనం వేల్ని స్పిరిట్తోని శుభ్రంగా కడుక్కొని, ఆ బ్లడ్ గ్రూప్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు వీలైతే గ్లౌజెస్ వేసుకోవాలి. ఎందుకంటే ఒకవేళ బ్లడ్ అనేది ఈ చేసే వాళ్ళ ఒక వూండ్స్లోకి కనుక ఎవరైనా ఇన్ఫెక్టెడ్ పర్సన్ బ్లడ్ కనుక ఈ చేసే వాళ్ళ చేతికి కనుక అంటుకుంటే వాళ్ళకి ఏమైనా వూండ్స్ ఉంటే అలాగే బ్లడ్ లోపలికి పోతే ఇన్ఫెక్షన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏం చేయాలా? చేసేవాళ్ళు బ్లడ్ గ్రూప్ చేసేవాళ్ళు ఖచ్చితంగా గ్లౌజెస్ వేసుకుంటే బెటర్. సో ఇక్కడ బ్లడ్ గ్రూప్ కిట్ యాంటీసెరా ఏ, యాంటీసెరా బి, ఆర్హెచ్డి సెరా అనే 3 ఉంటాయి. దీంతో పాటు నిడిల్, కావాల్సిన పుల్లలు, ఆ తర్వాత స్లైడ్ అవన్నీ తీసుకొని రెడీగా పెట్టుకొని బ్లడ్ గ్రూప్ చేయాలి. ఇప్పుడు సపోజ్ ఎగ్జాంపుల్ బ్లడ్ గ్రూప్ ఒక పర్సన్ చేస్తున్నాం. సపోజ్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక స్లైడ్ ఉంది. ఫస్ట్ స్లైడ్ చూడండి, ఈ డబ్బా ఫస్ట్ స్లైడ్ అనుకున్నట్లయితే దీని మీద 3 చుక్కలు వేసినాం చూడండి. 3 చుక్కలు వేసినాం. మీ 3 చుక్కల పైన ఒక దానిపైన యాంటీసెరా ఏ డ్రాప్, యాంటీసెరా ఏ సొల్యూషన్ వేస్తాం. వేయగానే వెంటనే దాన్ని పుల్లతోని ఇట్లా కలపాలి చుట్టూ. అలాగే యాంటీసెరా బి వేస్తాం, దాన్ని కూడా పుల్లతోని కలపాలి. ఆర్హెచ్డి సెరా వేస్తాం, దాన్ని కూడా పుల్లతో కలపాలి. ఇలా కలిపిన తర్వాత ఈ 3 డ్రాప్స్ని కలపడానికి 3 సపరేట్ పుల్లలు పెట్టుకోవాలి. ఒక దాంట్లో కలిపింది ఇంకో దాంట్లో కలపకూడదు. ఈ విధంగా ఏదైతే సపోజ్ ఎగ్జాంపుల్ ఫస్ట్ దాంట్లో యాంటీసెరా ఏ వేసినప్పుడు బ్లడ్ అనేది అగ్లూటినేషన్ అయింది. అంటే బ్లడ్ అనేది అగ్లూటినేషన్ అయితే అప్పుడు ఈ ఏబిలో ఈ 2 ఏం చూపెడుతున్నాయి అంటే యాంటీసెరా ఏ కానీ యాంటీసెరా బి అనేవి 2 బ్లడ్ గ్రూప్ని చూపెడతాయి. ఆర్హెచ్డి సెరా మాత్రం మన బ్లడ్ గ్రూప్లో యాంటీజెన్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అనేది చూపెడుతుంది. కాబట్టి ఆర్హెచ్డి సెరా అనేది పాజిటివ్ ఆర్ నెగిటివ్ చూపెడుతుంది. యాంటీసెరా ఏబి మాత్రం బ్లడ్ గ్రూప్ ఏనా లేదా బి అనేది చూపెడుతుంది, లేదా ఏబి అనేది చూపెడుతుంది. కాబట్టి ఇక్కడ చూడండి, యాంటీసెరా ఏలో అగ్లూటినేషన్ అయింది, ఆర్హెచ్డి సెరాలో కూడా అగ్లూటినేషన్ అయింది. కాబట్టి యాంటీసెరా ఏ అనేది ఏ బ్లడ్ గ్రూప్, ఆర్హెచ్డి సెరాలో కూడా అగ్లూటినేషన్ వచ్చింది కాబట్టి పాజిటివ్, కాబట్టి ఏ పాజిటివ్. ఇది ఒక బ్లడ్ గ్రూప్. అలాగే సేమ్ నెక్స్ట్ రెండో స్లైడ్ చూసినట్లయితే రెండో సైడ్లో కూడా సేమ్ యాంటీసెరా ఏ, యాంటీసెరా బి, ఆర్హెచ్డి సెరా 3 వేసి 3 సపరేట్ పుల్లలతో కలిపినప్పుడు రెండో దాంట్లో యాంటీసెరా ఏలో అగ్లూటినేషన్ వచ్చింది, ఈ మిగతా రెండింటిలో రాలే. అంటే ఆర్హెచ్డి సెరాలో అగ్లూటినేషన్ రాలేదు కాబట్టి అది నెగిటివ్. ఇది బ్లడ్ గ్రూప్ ఏలో వచ్చింది కాబట్టి అగ్లూటినేషన్ ఇది ఏ. ఆ విధంగా బి చూసినట్లయితే బి పాజిటివ్లో బి అగ్లూటినేషన్ అయింది, యాంటీసెరా బి అగ్లూటినేషన్ అయింది, అలాగే ఆర్హెచ్డి సెరా కూడా అగ్లూటినేషన్ అయింది కాబట్టి బి పాజిటివ్. అలాగే నెక్స్ట్ బి నెగిటివ్ కనుక చూసినట్లయితే బి బ్లడ్ గ్రూప్ యాంటీసెరా బి అగ్లూటినేషన్ అయింది కానీ ఆర్హెచ్డి సెరా అగ్లూటినేషన్ కాలేదు, బి నెగిటివ్. అలాగే ఏబి కనుక చూసినట్లయితే 3 యాంటీసెరా ఏ, యాంటీసెరా బి, ఆర్హెచ్డి సెరా 3 అగ్లూటినేషన్ వచ్చినట్లయితే ఏబి పాజిటివ్. అలాగే యాంటీసెరా ఏబి అగ్లూటినేషన్ అయ్యి ఆర్హెచ్డి సెరా అగ్లూటినేషన్ కాలేదనుకో అది ఏబి నెగిటివ్. ఈ విధంగా నెక్స్ట్ ఓ పాజిటివ్ కనుక చూసినట్లయితే ఓ పాజిటివ్లో ఇక్కడ మనకు యాంటీసెరా ఏ, యాంటీసెరా బి 2 అగ్లూటినేషన్ కాలేదు కానీ ఆర్హెచ్డి సెరా మాత్రం అగ్లూటినేషన్ అయింది, అది ఓ పాజిటివ్. ఈ విధంగా నెక్స్ట్ ఓ నెగిటివ్ చూస్తే 3 అగ్లూటినేషన్ అవ్వలేదు. యాంటీసెరా ఏ వేసినా, బి వేసినా, ఆర్హెచ్డి సెరా వేసినా 3 అగ్లూటినేషన్ కనుక కాకపోతే అది ఓ నెగిటివ్. ఈ విధంగా మనం బ్లడ్ గ్రూప్స్ని నిర్ణయించవచ్చు. ఇప్పుడు దీన్ని మనం ప్రాక్టికల్గా చూద్దాం. రైట్, నాదైతే
తెచ్చిన చూడండి ఇడు స్టీల్ ఇడుందా అన్న బ్లడ్ చుక్క కొంచెం పెద్దగా రావాలి. తీద్దాం మళ్ళీ తీద్దాం. బ్లడ్ బాగానే ఉంది సార్. బ్లడ్ బాగానే ఉన్నదా సార్? ఓ ఆ సార్ యాంటీసెరా ఇది ఫస్ట్ నాకు తెలుసు చేసిన ఒక చుక్కే అన్న దానికి అంటకుంటే దూరంకి వెళ్ళి ఒక చుక్క ఎట్లయినా ఇబ్బంది లేదు కానీ దూరంకి వెళ్ళి దూరంకి వెళ్ళి దానికి అంట అంతే చాలు ఎక్కడికి వెళ్ళి దీన్ని ఇక్కడ చెప్పేసి ఆఫ్టర్ లేదు వెంటనే చెప్పండి చేసి అది నీకు కనబడదు కొంచెము లేపాలి సైడ్ తర్వాత మీరు సైడ్ లేపు కిందకి పట్టు ఇంకో తీసుకోవాలి సైడ్ ఏమనుకో అది ఏంటంటే ఇది యాంటీసెరా బి గుర్తుపెట్టుకో. ఇది ఏ బి దాని మీద రాసిండే సార్ ప్రతిసారి స్టిక్ వేరే యూజ్ చేయన్నా చేంజ్ చేయాలి వేరు వేరు పెట్టాలి ప్రతి క్యాండిడేట్ కి కాదా మరి ప్రతి క్యాండిడేట్ పుల్లలు వేరు వేరు ఉండాలి. ఎందుకంటే దానిలో టచ్ ఉంటుంది ఉండొచ్చు కదా సార్ అదే అదే సార్ అది మళ్ళీ దాంట్లో ఖచ్చితంగా ఉంటాయి. ఇది సెన్స్ ఉంటాయి కదా. ఆర్హెచ్డి ఇది పాజిటివ్ నెగిటివ్ పాజిటివ్ నెగిటివ్. ఇప్పుడు స్లైడ్ పట్టుకుంటే స్లైడ్ పైకి పట్టుకో. ఇట్లా పట్టుకోవాలి ఇట్లా 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 పట్టుకోండి ఈ కొడు రెండు కొసలు పట్టుకోవాలి ఇట్లా ఇప్పుడు కూడా ఇప్పుడు తిప్పన్నా. ఇది అయింది ఇది ఏ ఏ అయిపోయింది లాస్ట్ డి అయిందా బి ఏ నెగిటివ్. సో ఏ నెగిటివ్ పక్క ఏ నెగిటివ్ పక్కా ఏ నెగిటివ్. పక్క ఏ నెగిటివ్. నా అంతకుముందు చేసుకున్నా. ఓకే ఏ నెగిటివ్. ఒక ఏలో మాత్రమే క్లబ్బింగ్ అండి మిగతా రెండు మిగతా రెండిట్లో కాకపోతే నెగిటివ్ ఇది పాజిటివ్ నెగిటివ్ కోసం ఇప్పుడు ఈ రెండిట్లో అయింది అనుకోండి ఏబి నెగిటివ్ మరి డిగ్రీలు ఇందులో నేనే ఇందులో చేసుకున్నా. నాది నేనే అది ఏ చేసుకున్నా. నెగిటివ్. ఇప్పుడు ఇందులో కాకుండా ఇది అయింది కాదు ఇది బి నెగిటివ్ అవుతుంది. ఒకవేళ బిలో అయింది ఇందులో అయింది బి Clots form అవ్వాలి అంతే. అంతే. బ్లడ్ బ్లడ్ అగ్లూటేషన్ కావాలి. అగ్లూటినేషన్స్ ఫామ్ అవ్వాలి. ఫస్ట్ నుంచే చెప్తానా. ఇది యాంటీసెరమ్ ఏ, ఇది యాంటీసెరమ్ బి, ఇది ఆర్హెచ్ ఫ్యాక్టర్. ఇప్పుడు యాంటీసెరమ్ ఏలో అయింది, ఇక్కడ ఇందులో అయింది, అయితే బి ఏ పాజిటివ్. ఏ పాజిటివ్ ఏ పాజిటివ్. ఇక్కడ అయితే ఏబి పాజిటివ్. ఇందులో అయితేనేమో పాజిటివ్ లేకపోతే నెగిటివ్. అదొకటి. మూడు కాలేదు అనుకో. రెండిట్లో ఏది కాకపోతే ఓ. ఇప్పుడు రెండు కాలేదు సార్ ఇది ఒకటే అయింది ఈ రెండు కాకపోతే సార్ ఈ రెండు కాకపోతే ఓ ఓ పాజిటివ్. ఓ పాజిటివ్. ఇది ఒకటైతే ఓ పాజిటివ్. ఒకటైతే ఓ ఇది పాజిటివ్. రెండు కాలే. ఇక్కడ లాస్ట్ ఒకటే అయింది. ఓ పాజిటివ్. అసలు మూడు కాలే. ఓ నెగిటివ్. మూడింటికి మూడు అగ్లిటేషన్